కేంద్ర ప్రభుత్వం మావోలపై నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ కాదని అమిత్ షా రక్తదాహమని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం మంచుకంటి భవన్లో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి అంటూ డిమాండ్ చేశారు. మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు రేపు సాయంత్రం ఖమ్మంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పిస్తామని తెలిపారు. వాళ్ళని వెంటబడి ఊచకోత పోసినట్టుగా చంపేస్తూ దాన్నే విజయంగా ప్రకటించుకొని ఈ దేశంలో భాగమైన ప్రాంతాన్ని, ఈ దేశంలో ప్రజలకు వనరులు సరిగా అందాలి అని అడగడాన్ని కూడా వాళ్ళు పరదేశంతో యుద్ధం చేసినట్టుగా చేసి కర్రెగుట్టల ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరేసి వాళ్ళ వీరత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ వందల మంది నిఘా ఉన్న చోట కాశ్మీర్లోకి యథేచ్ఛగా ఉగ్రవాదులు వచ్చి దేశ పౌరులను చంపేస్తే అక్కడ మాత్రం ఇప్పటివరకు తన జాతీయ జెండాను ఎగరేయలేకపోయాడు. ఈ దేశాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నా అనుకుంటున్న అమెరికా వాడి చెప్పు చేతుల్లో ఉండి ఇవాళ మోడీ ఇక్కడ పరిపాలిస్తున్నట్టుగా యుద్ధం ప్రారంభించిన వెంటనే ముగించి తన బలహీనతని చాటుకొని వాళ్ళ కర్రెగుట్టల ప్రాంతంలో అమాయకమైన ఆదివాసీలను ఊచకోత కోసి ఇదే విజయంగా ప్రకటించుకొని వాళ్ళ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మనం అడగాల్సిన అవసరం. ఈ ఎన్కౌంటర్ని ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత అనేక మాసాలుగా చాలామంది ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి రాజకీయ పార్టీలన్నీ కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మావోయిస్టులు పదే పదే ప్రకటించారు, మేము ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పడటం లేదు, చర్చలు మేము సిద్ధం, చర్చల ద్వారా పరిష్కారానికి ముందుకు వస్తామని చెప్పి ప్రకటించారు. దీన్ని ప్రభుత్వం స్వాగతించాలి, కానీ స్వాగతించలేదు. వాళ్ళు నిర్మూలిస్తామని చెప్పేసి ప్రభుత్వం పదే పదే ప్రకటన చేస్తూ ఉంది. మన దేశంలో జొరపడి అమాయకమైన 26 మంది అమాయకుల్ని చంపినటువంటి టెర్రరిస్టుల్ని మీద ప్రభుత్వం యుద్ధానికి పోతుంటే అమెరికా అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఇస్తే ఆగిపోయింది ప్రభుత్వం. ప్రజల్ని చంపినటువంటి అమాయకులను చంపిన టెర్రరిస్టుల్ని వాళ్ళ మీద దాడి చేయొద్దంటే ఆయనకి తగిన ప్రభుత్వం ఈ దేశంలో ఈ ప్రజల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు, వాళ్ళు చర్చలకు వస్తున్నారు, చర్చల ద్వారా పరిష్కారం కావాలని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు చాలామంది పెద్దలను చెబుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.